అంటే కర్మ ఎవరిని వదలదు, కర్మ ఈజ్ బ్యాక్. రైట్, ఓకే, రైట్. గాయత్రి గారు నమస్తే. నమస్తే అండి. మీకు ముందుగా అసలు మీకు ఆర్పి గారికి అండ్ ఆల్సో జడ్జ్ గారికి అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రైట్, మీకు కొత్తగా జరిగిన విషయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వల్లభనేని వంశీ కావచ్చు, గన్నవరం నియోజకవర్గంలో జరిగిన ప్రతి అరాచకం మీకు తెలిసిందే. సో ఎప్పుడెప్పుడు అని అందరూ మీ పార్టీ నేతలు మీరందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఎన్ని అక్రమంగా కూడా నిర్బంధించడం కావచ్చు, ఇబ్బందులకు గురి చేయడం కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నారు మీరు. ఏమనిపిస్తోంది ఈరోజు? తర్వాత మళ్ళీ సతీమణి వచ్చేసి ఇదంతా అక్రమ అరెస్టు, తర్వాత కక్ష సాధింపు, రెడ్ బుక్ పాలన, ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఏం చెప్తారు? ఆ రోజు వంశీ నాకు తెలిసి హీఈస్ ద వన్ హూ ఫస్ట్ స్టార్టెడ్ అండి. అది భువనేశ్వరి గారి గురించి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నాకు తెలిసి ఇతను స్టార్ట్ చేశాడు. తర్వాత అది అసెంబ్లీకి పాకింది. అందరూ ఆ రోజు ఫేస్ చేసామండి. అంటే అప్పుడు దాకా వైసీపీ ఎంత చేసినా సరే ఎంతో కొంత గవర్నమెంట్ లో ఉన్నారు కదా, ఎక్కడ కక్ష సాధిస్తారో ఏంటో అని కొంచెం క్యాడర్ తగ్గి భయపడి కూడా ఉన్నాం అప్పట్లో. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో మీకు చాలా నమ్మరు, తెగించేశారు, అందరూ తెగించేశారు పిచ్చి పిచ్చిగా. అంటే ఇక్కడ దాకా వస్తారా, నువ్వు ఎంతవరకు తన్నగలవు అంటే బిలో ద బెల్ట్ వెళ్ళి ఎవరైనా మాట్లాడతారండి. నువ్వు పోనేమన్నా ఫస్ట్ నుంచి వైసీపీ పార్టీలో ఉండి వాళ్ళ వల్ల మేలు జరిగి వాళ్ళ పాలు తాగి వాళ్ళ ఇంట్లో ఉప్పు తినేమని వాళ్ళకి విశ్వాసం చూపిస్తున్నావు అంటే కాదు. మా పార్టీ నుంచి అప్పటికప్పుడు బయటికి వెళ్ళి నువ్వేదో అక్కడ ఆయన మినిస్టర్ పదవి ఇస్తాడనో ఇంకేదో ఇస్తాడని చెప్పి ఆయన బూట్ కాళ్ళు నాకటానికి అని చెప్పి నువ్వు వచ్చి ఇలాంటి పిచ్చివాడు వాగుతావా? సొసైటీలో ఎంత చేయటండి. ఫర్గెట్ అబౌట్ పాలిటిక్స్ అని అన్ని మర్చిపోతే ఒక ఆడ మనిషిని, అంటే ఒక ఎక్స్ సీఎం వైఫ్ ని పట్టుకొని కూడా ఇతను మాట్లాడగలడు అంటే ఎలాంటి మనిషి అండి ఇతను? ఎంత వికృత రూపం అండి ఇతంది. ఇలాంటి మనిషిని ఈ రోజు మీరు ఇందాక చెప్తున్నారు పోలీసులు టైం ఇచ్చారు, బట్టలు మార్చుకోండి, షూ వేసుకోండి, తలదూకోండి అంటే మరి ఆ పోలీసులు ఎందుకు అంత టైం ఇస్తున్నారు? మరి ఈవెన్ సర్ హ్యాస్ టు లుక్ ఇన్ టు ఇట్, హోమ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు లుక్ ఇన్ టు ఇట్. అంత టైం ఒక క్రిమినల్ కి, ఒట్టి క్రిమినల్ కాదు. ఇప్పుడు ఇందాక మీరు అందరూ చదువుతున్నారు వరుసగా ఎన్ని కేసెస్ ఉన్నాయని. నేను ఇంకోటి కూడా చూసానండి సోషల్ మీడియాలో, 1000 crores ఏదో ఆల్రెడీ ఇతని మీద కేసు రన్ అవుతుంది. అది పర్టికులర్లీ అబౌట్ వాట్ నాకు గుర్తు రావట్లేదు, కానీ 1000+ crores కేసు కూడా ఆల్రెడీ రన్ అవుతుంది. ఇలాంటి చాలా ఉన్నాయి. అంటే నువ్వు దందా చేసుకొని ఎమ్మెల్యే పదవిని పక్కన పెట్టుకొని దందా చేసుకొని డబ్బులు వెనకేసుకొని బ్లాక్ మనీ పోగు చేసుకొని అందరినీ బెదిరించి కిడ్నాప్లు చేస్తారా? వచ్చే కంప్లైంట్ మా ఆఫీస్ ని దగ్ధం చేశారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన అతన్ని కిడ్నాప్ చేసి, ఆ కేసులో ఇతను యాక్చువల్గా A51 అండి. యాక్చువల్గా ఇతను దాకా వెళ్ళలేదు అరెస్ట్. సమృద్ధి స్కామ్, సారీ, థ్యాంక్ యూ సార్, గుర్తు చేశారు. సమృద్ధి స్కామ్, దానిలో 1000 crores ప్లస్ ఉంది ఇతను చేసింది. మోర్ దాన్ 1000 crores. మోర్ దెన్ 1000 crores. సో ఇన్ని కేసులు ఉన్నా సరే మరి మన లీగల్ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ఏంటో తెలియదు, కానీ తొందరగా శిక్షలు పడవనే ఒక్క లూప్ హోల్ ని వాడుకొని ఇలాంటి వాళ్ళు ఎంతమంది సార్? కొన్ని స్కాములు, ఫినాన్షియల్ స్కామ్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇంత దరిద్రమా? ఒక నీకు అన్నం పెట్టిన ఒక లీడర్ వాళ్ళ వైఫ్ గురించి ఇలా మాట్లాడతావా? ఆయన పాత ప్రెస్ మీట్స్ ఏ చూసుకున్నా సరే మీరు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, బాబు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ చండాలంగా అన్నమాట. ఒక ఏకవచనం పక్కన పెడితే అసలు చండాలైన మాటలు. ఈయనకి ఏం తెలుసు, ఇంకా అవన్నీ ఇక్కడ రిపీట్ చేయలేను. అదొకటి షెల్టరు జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ కార్యాలయం, అమ్మలాంటి కార్యాలయాన్ని తగలబెట్టే ప్రయత్నం కదా. తగలబెట్టి, అవును తగలబెట్టడం. మీరు ఇందాక చెప్తున్నారు కదా కళ్యాణి గారిని ఇలా అరెస్ట్ చేశారు నైటీలో అని. ఆ రోజు ఆవిడ చేసిన తప్పు ఏంటంటే మా ఆఫీస్ కార్యాలయం తగలబెడుతుంటే ఆవిడ అక్కడే ఉంటారు, ఆ కాన్స్టిట్యూషన్ లో ఉంటారు. యాజ్ అ సెక్రటరీ అసలు అక్కడ ఉండే మనుషుల టీడీపీ కార్యకర్త లాగా పరిగెత్తుకొని ఆ అర్ధరాత్రి పూట అక్కడ నుంచి చూస్తున్నందుకు పోలీసులు ఇచ్చి అడ్డగోలుగా అరెస్ట్ చేశారండి. అట్లాగే తీసుకెళ్లారు. అదే అంటే ఎన్ని కేసులు అండి. ఆ రోజు పట్టాభి గారిని ఏం చేశారు అందరికీ తెలిసింది. ఉంటే చంపేద్దాం అనుకున్నామని చెప్పారు కదా ఆ రిమాండ్ లో ఒక అతను. అదేనండి, అంత ఏంటంటే వాళ్ళకి అంత విచ్చలు పెడతాను. ఇప్పుడు భయం వేస్తుందంటే ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఈ సత్యవర్ధన్ అనే అతన్ని వాళ్ళు కిడ్నాప్ చేసి వైజాగ్ తరలించారండి. ఆయన కిడ్నాప్ అయ్యాక వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదరో బ్రదరో నాకు తెలియదు, కానీ బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ మా అబ్బాయిని ఇలాగా తీసుకెళ్లారు అని చెప్పి పెట్టాక మళ్ళీ బయటకు వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు తీసుకొస్తారు వైజాగ్ నుంచి అతన్ని. ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళ పంజాలోనే ఉన్నాడు అతను, వాళ్ళ గుబ్బిట్లోనే ఉన్నాడు. నువ్వు వెళ్ళి కోర్టుకి వెళ్ళి అబద్ధపు సాక్ష్యం చెప్తాడా? నేను చెప్పినంత అబద్ధం తీసేసేంటి, ఇది అంతా జరగలేదు అని చెప్పి. అంటే వాళ్ళ దౌర్జన్యం ఏంటండి. ఇందాక ఇంకో న్యూస్ చూసాను నేను, మా ఎమ్మెల్యే మీద హత్యాయత్నం అని చెప్పి ప్రభాకర్ గారి మీద. మీరు చూసుంటారా న్యూస్? చింతమనేని మీద ఏంటండి ఇప్పుడు మా గవర్నమెంట్ లో ఉన్నా కూడా ఇంత విచ్చలు విడితనమా? అంటే ఇలాంటి మృగాల్ని ఎలా భరించాం 5 ఏళ్ళు అని చెప్పి మేమే ధైర్యం చెప్పుకుంటున్నాం, శభాష్ అనుకోవాల్సి వస్తుంది. వీళ్ళు మేము భరించగలిగామా ఇది 5 ఏళ్ళు ఇంత విచ్చలు విడితనమా అని చెప్పి.
సార్ నేను ఒక్క మాట్లాడతాను సార్. ఆ రోజు అలా మాట్లాడాడు కదా, యాజ్ అ రెస్పాన్సిబుల్ సీఎం ఒక్కసారైనా అరే నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ వైసీపీలో తోటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఒక్కలైనా మైక్ ముందుకు వచ్చి మాట్లాడారండి? మాట్లాడితేనే కదా పదవులు ఇచ్చేది, మినిస్టర్ పదవులు ఇచ్చేది మాట్లాడితేనే కదా. ఈ రోజు నిన్ను అన్ని అరాచకాలు చేసిన ఇతను అరెస్ట్ చేస్తే వి స్టాండ్ విత్ వంశీ అంట, ఇది సోషల్ మీడియాలో పోస్టులు. అది కాదు, అది కూడా గాయత్రి గారు అట్లాగే మా భర్తను నాకు చూపించండి అని కన్నీటి పర్యంతం వాళ్ళ భార్య, అంటే గతంలో గుర్తులేవు ఏది పట్టాభి గారిని తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు ఒక 2 రోజుల వరకు కూడా. అట్లా ఎన్ని జరిగినాయి మరి? అప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా బాధపడి ఉంటారు కదా. ఆ రోజు ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే ఈ వంశీ వాళ్ళ వైఫ్ ఆయనతో పాటే వచ్చింది హైదరాబాద్ నుంచి. మధ్యలో పోలీసులు ఏదో అడ్డుకున్నారని చూసాను మధ్యలో, కానీ వెంట వచ్చేసింది కదా. వచ్చేసారు, అవును. అదే మనప్పుడు ఎవరిని అడుగు కూడా బయట పెట్టనే లేదు సార్. మేము ఉన్నప్పుడు